ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో మరొకసారి సాయంకాల వేళలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మనందరం కూడా దీవించనుగా, అందరూ సంతోషంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనమందరం కూడా గత కొన్ని రోజులుగా బంధించబడినటువంటి వారముగా బయటికి వెళ్ళని పరిస్థితుల్లో మన పరిస్థితులు మనల్ని అనుమతించట్లేదు ప్రియులారా. కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా ప్రతిరోజు కూడా సాయంత్రం ప్రియులారా ఇలాగూ దేవుని సన్నిధిలో మరి మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి, మిమ్మల్ని ప్రోత్సహించడానికి, బలపరచడానికి, ఆ పరలోకం కొరకు సిద్ధపరచడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మరి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను ప్రియులారా. మరి సమయంలో మరి మీరందరూ కూడా ఆత్మీయంగా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉంటున్నాను. సో కొంత ప్రియులారా పిల్లలు అందరూ కూడా వారిని మనం కంట్రోల్ చేయలేకపోవచ్చు, మరి కొంత బాధ వేదన మనకు ఉండవచ్చు ప్రియులారా. ఆయన తప్పని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఆత్మీయంగా ప్రభువులో బలపడడానికి, ప్రార్థన చేయడానికి, దేవుని సన్నతించడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. సో వన్స్ అగైన్ I greet you all in the precious name of our Lord and Savior Jesus Christ. God bless you as we are going to watch this program. Hallelujah. సో ఈ సమయంలో ప్రియులారా మనం అందరం కూడా ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. మరి ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రాలు. ఇప్పటికి దాదాపు 6 విషయాలు మనం ధ్యానించాం ప్రియులారా. మనం అందరం కూడా అతి శ్రేష్టమైనటువంటి మరి పెండ్లి విందుకు మనం పిలువబడ్డాము. అది గొర్రెపిల్ల వివాహము. దేవునికి స్తోత్రాలు. మనం అందరం కూడా గొర్రెపిల్ల పెండ్లి విందుకు ఆహ్వానించబడ్డాము కనుక ఆ యొక్క గొర్రెపిల్ల పెండ్లి విందుకు మనం ఎలాగో సిద్ధపడి వెళ్ళాలా, మనం వేసుకోవలసినటువంటి వస్త్రాలు ఏంటిదో మనము క్రమముగా మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ రోజున ఇది చివరి పార్ట్గా మనం చూస్తూ ఉంటున్నాము. మరి దేవుని సన్నిధిలో మరి ఈ యొక్క 8 వస్త్రాలు మీతో నేను చెప్పాను ప్రియులారా. ఈరోజు ఆ 8 వస్త్రాలు మనము ధ్యానించి మనం ముగించబోతూ ఉంటున్నాం ఈ యొక్క అంశాన్ని ప్రియులారా. ప్రభు చిత్తమైతే రేపు మరొక అంశంలోనికి మనం ప్రవేశిద్దాం. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ప్రియులారా, మరి మొదటి వస్త్రము ఏంటనగా రక్షణ వస్త్రము, రెండవదిగా నీతి అనే పై బట్ట గురించి మనం చూసాము, మూడవదిగా బలమను వస్త్రము ప్రియులారా, అలాగన 4వదిగా స్తుతి వస్త్రము, 5వదిగా సన్నపు నారా బట్ట, 6వదిగా బంగారు చెర్రీ. సో ఈ రోజున ప్రియులారా క్రొత్త అంశంలోనికి మనం వెళుతూ ఉంటున్నాం. అదేవిధంగా విచిత్రమైన పని గల వస్త్రం ప్రియులారా. మరి ఇందాక మరి ఫిలోమోను ఆ యొక్క మాట తను చదివి మనకు వినిపించేది ప్రియులారా. కీర్తన గ్రంథం 45వ అధ్యాయము మరి 14వ వచనం మరొకసారి దయచేసి మీరందరూ కూడా మీ బైబిల్ తెరిచి మీరు చూడవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. చదవండి ఒకసారి. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచు ఉన్నది ప్రియులారా. కాబట్టి నిన్నటి రోజున మనం చూసాము ఏంటనగా బంగారు బూటా పని చేయబడినటువంటి వస్త్రాలు వేసుకున్నది ప్రియులారా. ఆ తర్వాత కింద 14లో అంటాడు, విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకుని రాబడుచు ఉన్నది ప్రియులారా. ఒక విచిత్రమైంది, అవునా, దానికి పేరు పెట్టలేము కానీ ఎంతో చక్కగా సుందరంగా ఉంది. దేవునికి స్తోత్రాలు. ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా, అల్లుట నేయుట అంత సులభమైనటువంటి పని కాదు ప్రియులారా. ఒక గుడ్డ మీద మరి వర్క్ చేయాలంటే చాలా కష్టమైనటువంటి పని ప్రియులారా. ఎందుకంటే గమనించండి, ఆర్డినరీ ఒక 300 రూపాయల చీరను తీసుకొని దానిపైన డిజైనింగ్ చేసిన తర్వాత దాని విలువ మారిపోతూ ఉంటుంది ప్రియులారా. అవునా, 10,000కు దాన్ని అమ్ముతూ ఉంటారు ప్రియులారా. ఎందుకంటే మరి చీర ఖరీదు 10,000 కాదు కానీ దయచేసి గమనించండి ప్రియులారా, ఆ పనితనం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ఇక్కడ గమనించండి ప్రియులారా, మరి వధువు సంఘము, అవునా, పెళ్లి కుమార్తె తాను ఏం చేస్తూ ఉంటుంది ప్రియులారా, విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమెను తీసుకొని రాబడుచు ఉన్నది అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ప్రభు సన్నిధిలో అల్లుట నేయుట అంత సులభమైనటువంటి పని కాదు ప్రియులారా. ఆత్మీయమైన జీవితంలో గమనించండి, ఆ ప్రకారం మనము కూడా శ్రమల ద్వారా సంపూర్ణతను పొందుకొనుచు ఉన్నాం ప్రియులారా. శ్రమల ద్వారా మనం ఏం పొందుకుంటూ ఉన్నాం? సంపూర్ణతను పొందుకొనుచు ఉన్నాం ప్రియులారా. అనేక సార్లు మన హృదయము గాయపరచబడుచు ఉన్నది ప్రియులారా. అనేక సార్లు మన హృదయం ఏమవుతా ఉంది? గాయపరచబడుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ప్రియులారా ఒక సహోదరి మనం చూస్తూ ఉన్నాం. ఆమె పేరు హన్నా ప్రియులారా. తన సమితి క్రూరమైనటువంటి మాటల వలన
మరి మాటల వలన గృచ్చబడిన హన్నా ప్రియులారా, ఆమె మాటలు ఎంతగానో తన హృదయాన్ని బాధ పెట్టినాయి ప్రియులారా. మరి గృచ్చబడుట ద్వారా ప్రియులారా హన్నా దేవుని సన్నిధానములకు వచ్చి తన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసేది ప్రియులారా. ఎంతగా భారముతో తన ప్రార్థన చేసేదో బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అది ఆమెలో దైవికమైనటువంటి గుణాతిశయములను స్వభావమును కలగజేసింది ప్రియులారా. ఆ యొక్క గృచ్చబడేటువంటి మాటలన్నీ కూడా హన్నా జీవితంలో అది ఎంతగానో ఆత్మీయంగా తనకి ఎంతగానో దోహదపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అది ఆమెలో దైవిక గుణాతిశయములను స్వభావమును కలగజేసిన ప్రియులారా. బైబిల్ గ్రంథములో పరమగీతములో 2వ అధ్యాయం 2వ వచనములో ఒక ప్రత్యేకమైన మాట మనం చూద్దాం ప్రియులారా. పరమగీతములు 2వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 2వ వచనం ప్రియులారా, బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచు ఉన్నది అంటాడు ప్రియులారా. దేవుని సన్నిధిలో గమనించింది ప్రియులారా, వల్లి పద్మము ముళ్ళ మధ్యలో అది వండినను అన్ని వైపులా ఏం చేస్తుందంట, అది సువాసనను వ్యాపింపజేస్తూ ఉంటుంది ప్రియులారా. ఈ యొక్క మరి వల్లి పద్మము ప్రియులారా ముళ్ళ మధ్యలో వండిన అన్ని వైపులా అది ఏం చేస్తూ ఉంటుంది ప్రియులారా, గృచ్చబడినటువంటి పరిస్థితుల్లో సువాసన అది వ్యాపింపజేస్తూ ఉంటుంది ప్రియులారా. ఆ ప్రకారమే శ్రమల మధ్య ప్రార్థన సువాసన ఇచ్చిన వారి ఎడల ప్రభు ఎంతగానో ఆనందిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. శ్రమల మధ్యలో ప్రార్థన సువాసన ఎవరైతే ఇస్తూ ఉంటారో ప్రియులారా, అలాంటి వారిని బట్టి ప్రభు ఎంతగానో ఆనందిస్తూ ఉంటాడు. కాబట్టి మరి హన్నా తన జీవితంలో తన సవతి ద్వారా ప్రియులారా మరి ఎంతగానో గుర్చబడింది ప్రియులారా, ఎంతగానో బాధపరచబడింది. తన జీవితంలో ఆ యొక్క బాధ అంతా కూడా తను ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తన యొక్క హృదయాన్ని కుమ్మరించుకునే పరిస్థితి తీసుకొని వచ్చింది ప్రియులారా. ఎంతవరకు కుమ్మరించినట్టు ప్రియులారా, తిరిగి తన గొడ్రాలుగా ఉంది కనుక దేవుడు తన గర్భాన్ని తెరిచే వరకు కూడా ప్రభు సన్నిధిలో ఎంతగానో మొరపెట్టింది, ప్రార్థన చేసింది. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభు సన్నిధిలో ప్రియులారా శ్రమల ద్వారా ఒక వ్యక్తి ఏమవుతాడు ప్రియులారా, ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రియులారా. ఈ యొక్క ప్రార్థన చేసేటువంటి వ్యక్తిని బట్టి దేవుడు ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాడు ప్రియులారా. హెస్కేలు ప్రవచన గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం ప్రియులారా. హెస్కేలు ప్రవచన గ్రంథము 16 మరి 9, 10 వచనాల్లో ఒకసారి మనం చదువుకుందాం ప్రియులారా. హెస్కేలు ప్రవచన గ్రంథము 16వ అధ్యాయము 9, 10 వచనాలు మనం చూద్దాం. దేవుడు ఇక్కడ హెస్కేలుతో ఏమంటున్నాడో మనం చూద్దాం ప్రియులారా. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతా తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రమును నీకు ధరింపజేసి సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి సన్నపు అవిసనార బట్ట నీకు వేయించి నీకు పట్టు బట్ట ధరింపజేసి. దేవునికి స్తోత్రాలు. గమనించిన 9వ వచనం ప్రియులారా, అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటున్నాడు ప్రియులారా. ప్రభు సన్నిధిలో నీళ్లతో నిన్ను కడిగి అని ప్రభు ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. ఉదక స్నానం అంటాడు మనకు చాట ప్రియులారా. దేవుని వాక్యములో ఉదక స్నానము చేసిన తర్వాత అనగా ఇది నీటి బాప్తిసానికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. నీళ్లతో నిన్ను కడిగి ప్రియులారా, నీ యొక్క రక్తమంతా కూడా తొలగిస్తాడు ప్రియులారా, నీళ్లతో కడుగుతాడు ప్రియులారా. ఉదక స్నానము చేసిన తర్వాత అనగా బాప్తిసానికి సాదృశ్యంగా ఉన్నటువంటి సంఘటన ప్రియులారా. తర్వాత నూనె రాచి అంటాడు ప్రియులారా. ఏమంటాడు ఇక్కడ? నూనెతో అంటాడు ప్రియులారా. పరిశుద్ధాత్మ అనే నూనె ఆయన రాయించు ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. శ్రమల ద్వారా సంపూర్ణతకు మనము విచిత్రమైన శ్రమల ద్వారా సంపూర్ణతలోనికి మనం వెళుతూ ఉంటున్నాం. విచిత్రమైన పనిగల వస్త్రాన్ని మనం ధరించుకొనొచ్చు ఉన్నాము. హల్లెలూయా. సో దేవుని సన్నిధిలో గమనించండి ప్రియులారా, ప్రభు శ్రమల ద్వారా మనం ఏం చేస్తూ ఉంటున్నాడు? విచిత్రమైన పనిగల వస్త్రాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి హెస్కేలుతో దేవుడు అంటూ ఉన్నాడు ఏంటనగా, నేను
నీళ్లతో నిన్ను కడుగుతానంటున్నాడు, నూనె అంటుతానంటూ ఉన్నాడు ప్రియులారా. ఆత్మీయమైన జీవితంలో ప్రభు తన బిడ్డలైనటువంటి మనల్ని ప్రియులారా ఆయన ఎంతగా శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. శ్రమల గుండా మనం తీసుకుని వెళుతూ రకరకాల పరిస్థితుల గుండా ప్రియులారా మనందరినీ కూడా ప్రియులారా విచిత్రమైనటువంటి పనిగల వస్త్రాలతో మనల్ని అలంకరిస్తూ ఉన్నాడు ప్రియులారా. మీరు శ్రమంలో ఉండగా ప్రియులారా ఎదుటి వారిని ఎప్పుడు కూడా మనం శపించకూడదు ప్రియులారా. చాలాసార్లు ప్రియులారా శ్రమలు విపరీతంగా మారుతూ ఉన్నప్పుడు ప్రియులారా మన అంతరంగ పురుషుడు ఏమవుతూ ఉంటాడు ప్రియులారా, పరిశుద్ధపరచబడుతూ ఉంటున్నాడు. మనం మహిమను అధిక మహిమలోనికి మనం వెళుతూ ఉంటున్నాం ప్రియులారా. అయితే శరీరాన్ని ఆస్పాదం చేసుకున్నప్పుడు ప్రియులారా మనం కొన్నిసార్లు గొరుగుతూ ఉంటాము, సనుగుతూ ఉంటాం ప్రియులారా. అలాంటి దానికి మనం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి ప్రియులారా. శ్రమంలో ఉండగా ఎదుటి వారిని మనం శపించకూడదు ప్రియులారా, బెదిరించకండి ప్రియులారా, శపించవద్దు, బెదిరించవద్దు ప్రియులారా. సహించుచు సంపూర్ణతకు మనం సాగిపోవాలి ప్రియులారా. వాటన్నిటిని కూడా మనం సహిస్తూ మనం ఏం చేయాలంట, సంపూర్ణతకు మనం సాగిపోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాంటి సందర్భాల్లో మనం ఎవరిని చూడాలి ప్రియులారా, యేసు వైపు మనం చూడాలి. యెషయా ప్రవచన గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనములో ఏమని రాయబడిందో ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. 53:7 వచనం ప్రియులారా, అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లకు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. చూశారు ప్రియులారా, అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు ప్రియులారా. ఎంత భయంకరమైన శ్రమల గుండా ప్రభు ఆ యొక్క సెలవులు ఆయన వెళ్ళాడు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆ గొలగొతా కొండపైకి ప్రియులారా ఆ సెలవును మోసుకుని వెళ్ళాడు. సర్వ మానవ కోటి యొక్క పాపాలన్నీ కూడా ఆయన భుజం మీద మోపబడ్డాయి ప్రియులారా. మరి ఆ యొక్క దారిలో ప్రియులారా 3 సార్లు క్రింద పడిపోయినప్పటికీ కూడా కొరడా చేత ఆయన తరిమారు ప్రియులారా, దాన్ని సహించాడు ప్రియులారా. ఆయన ఆ యొక్క సెలవులో మన కొరకు పెట్టాడు. దేవునికి స్తోత్రాలు. గమనించండి ప్రియులారా ఆయన ప్రేమ. అందుకే దేవుని వాక్యం చెబుతూ ఉంటుంది, అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు ప్రియులారా. మనం కూడా శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు ఆత్మీయమైన జీవితంలో సహోదరి సహోదరా మనం నోరు తెరవకుండా, ఇతరులను మనం క్షమించకుండా, ఇతరులను మనం దూషించకుండా, ఇతరులను మనం బెదిరించకుండా ప్రియులారా సహిస్తూ క్రీస్తు వైపు మనం చూస్తూ ప్రియులారా యేసు వైపు మనం చూస్తూ మనం ఏం చేయాలి ప్రియులారా, ముందుకు మనం సాగాలి. ఆయనే మనకు విచిత్రమైన పనిగల వస్త్రాన్ని మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు సహిస్తావో, ఆయన వైపు చూస్తావో సహోదరి సహోదరా, నీ జీవితంలో విచిత్రమైన పనిగల వస్త్రముతో ప్రభు నిన్ను అలంకరిస్తాడు ప్రియులారా. అందుకే శ్రమల మధ్యలో నువ్వు చూడాల్సింది ఎవరంటే దౌర్జన్యమైనటువంటి యేసును చూడు సహోదరి సహోదరా. అతడు నోరు తెరవలేదు. దేవునికి మహిమ కలుగుగాక. ఆ శ్రమల సహోదరి సహోదర మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. అతడు ఎవరంటే దయచేసి అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. శ్రమల మధ్యలో ఒక విశ్వాసి వెళుతూ ఉండగా ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకోవలసిన వ్యక్తులు ఎవరో ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. మొదటిగా యేసు వైపు మనం చూడాలా. రెండవదిగా అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 60వ వచనంలో ఈ వ్యక్తి ఎవరు మనం చూద్దాం ప్రియులారా. అతడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాటలు పలికి నిద్రించను. చూసారా ప్రియులారా, దేవుని సన్నిధిలో స్టెఫెను గురించి మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అతను మోకాల మీద ఉండి ప్రియులారా ఏం చేశాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటున్నాడు ప్రియులారా. శ్రమల స్టెఫెను వైపు చూడండి ప్రియులారా. రాళ్ళ చేత రువ్వబడినప్పుడు కూడా తాను మోకరించి ఏం చేస్తున్నాడు, శత్రువుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి పాపం వారి మీద మోపకమని ప్రార్థన చేశాడు ప్రియులారా. ఎంత సహనము దేవునికి స్తోత్రాలు. అందుకే శ్రమల గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు సహోదరి సహోదర దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు ప్రియులారా. మనమందరం కూడా ఆయన
ఆయన మరి వరుడుగా మన కోసం వేచి ఉన్నాడు కనుక ఆయన సన్నిధిలోనికి మనం వెళ్ళాలంటే విచిత్రమైన పనిగల వస్త్రాన్ని ధరించుకొని అది శ్రమల ద్వారా మనకు అనుగ్రహించబడతా ఉంటుంది ప్రియులారా. ఓన్లీ బై ద ప్రాబ్లమ్స్ ప్రియులారా. కాబట్టి దేవుని సన్నిధిలో అవి ధరించుకొని మనం ఆయన ఏం చేయబోతున్నాం, ఎదుర్కోబోతుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో నిలబడబోతుంటున్నాం ప్రియులారా. అలాగే శ్రమల ప్రియులారా మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. ఆ వ్యక్తి ఎవరు ఒకసారి మనం చూద్దాం. 2 కొరింథీ 12వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూద్దాం ప్రియులారా. 2 కొరింథీ 12వ అధ్యాయము 8-9 వచనాల్లో ఒకసారి మనం అందరం కూడా జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలకిద్దాం. అది నా యొద్ద నుండి తొలగిపోవాలి, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై కుమారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచు ఉన్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు బహు సంతోషముగా అతిశయపడుదును. దేవునికి స్తోత్రాలు. ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా. మరి పౌలు భయంకరమైన పరిస్థితి కూడా తాను వెళుతూ ఉన్నాడు ప్రియులారా. ఎంతో బాధతో తాను ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు ప్రియులారా. కానీ దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలును అన్నాడు. నా కృప నీకు చాలును చెప్పిన ప్రభు పైన తాను ఆనుకున్నాడు ప్రియులారా. ప్రభు పైన తాను ఆధారపడ్డాడు. దేవునికి స్తోత్రాలు. అంతకు ముందు మనం చూసాం ప్రియులారా, గతసారి ఈస్టర్ రోజున పౌలు పొందిన శ్రమలు ఎంత అంత కాదు, భయంకరమైనటువంటి శ్రమలు కూడా తాను వెళ్ళాడు ప్రియులారా. అయితే గమనించింది ప్రియులారా, నా కృప నీకు చాలు అని చెప్పిన ప్రభు వైపు ఆయన ఆనుకుంటూ ముందుకు సాగిపోయాడు. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి శ్రమల గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు యేసు వైపు చూడాలా, స్టెఫను వైపు చూడాలా, పౌలు వైపు చూడాలా. దేవునికి స్తోత్రాలు. మరొక వ్యక్తిని కూడా మనం చూడాలి, జ్ఞాపకం చేసుకోక తప్పదు ప్రియులారా. దయచేసి మరి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులారా, శ్రమల యోబు సంగతి జ్ఞాపకం చేసుకుని, నా సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారు 5:11 వచనం. సహించిన వారి ధన్యులను కొంచున్నాం కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని తెలుసుకొని ఉన్నారు. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి కదా. చూసారా ప్రియులారా, శ్రమల మధ్యలో యోబు సహనాన్ని తాను వ్యక్తపరిచాడు ప్రియులారా. దేవుని సంఘమా, ఈ రోజున నువ్వు శ్రమల గుండా వెళుతూ ఉన్నట్లయితే యోబును జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే మనమందరము కూడా మన వరుడైనటువంటి యేసును కలుసుకోవడానికి, ఆయన ఎదుట నిలబడడానికి మనం సిద్ధపడుతూ ఉంటున్నాము కనుక ఇహ సంబంధమైనటువంటి శ్రమలన్నీ కూడా నిన్ను నిత్య మహిమలోనికి నిన్ను నడిపిస్తూ ఉంటాయి ప్రియులారా. నీ ప్రార్థన జీవితాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ప్రభు నిన్ను బట్టి సంతోషించబోతూ ఉంటున్నాడు ప్రియులారా. ఆ తర్వాత 8వ వస్త్రం ఏంటిదో మనం చూద్దాం ప్రియులారా. ఆ 8వ వస్త్రం ప్రియులారా కుమారుడు సుధీర్ చదువు వినిపించాడు ప్రియులారా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం ప్రియులారా. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రము ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఎంత మంచి మాట. దేవునికి స్తోత్రాలు. సార్దీసు సంఘము గురించి ఇక్కడ దేవుడు మరి యోహానుతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రము ధరించుకొని నాతో కూడా ఏం చేస్తారంట, వారు సంచరించెదరు. దేవునికి స్తోత్రాలు. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథము 5వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొని జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రం తుడుపు పెట్టక. జయించినటువంటి వారికి ఏమి ఇవ్వబడుతుందంట ప్రియులారా, తెల్లని వస్త్రాలు. మరొక ఆశీర్వాదం ఏంటంటే జీవ గ్రంథముల నుండి అతని పేరు ఏమాత్రం కూడా
తుడిచివేయబడదు. దేవునికి స్తోత్రం. సహోదరి సహోదర, ఈ సాయంకాల వేళలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మనమందరం కూడా ఒకసారి మనం పరీక్షించుకుందాం ప్రియులారా. సాధ్య సంఘంలో నువ్వు ఉంటున్నావా ప్రియులారా? నీ యొక్క వస్త్రములను అపవిత్రపరచుకోకుండా దేవునికి స్తోత్రాలు. కాబట్టి మరి అపవిత్రపరచుకోకుండా నువ్వు ఉన్నట్లయితే సహోదరి సహోదర, మనమందరము కూడా దేవుని సన్నిధిలో తెల్లని వస్త్రాలు ధరింపబడినటువంటి వారుగా ఆయనతో కూడా సంచరించి యోగ్యత ధన్యత ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఎంత గొప్ప అవకాశం సహోదరి సహోదర. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు హ్యావ్ ఏ ప్యూర్ వైట్ డ్రెస్ upon us. దేవునికి స్తోత్రాలు. అయితే జయించిన వాడు అలాగూ తెల్లని వస్త్రాలు ధరించుకొనును. అంత మాత్రమే కాకుండా అతని పేరు జీవ గ్రంథములో నుండి ఏమాత్రం కూడా తొడిపివేయబడదు ప్రియులారా. ప్రభు సన్నిధిలో ప్రియులారా మనం జయించాలి ప్రియులారా. రెండవదిగా ప్రస్తుతం ప్రభు మనకిచ్చినటువంటి ప్రియులారా ఈ ఆత్మ సంబంధమైన వస్త్రాలన్నింటినీ కూడా మనం బహు జాగ్రత్తగా కాయాలి. వాటిని మనం కాపాడుకోవాలి ప్రియులారా. అవి మురికి అయిపోవడానికి వేరు లేదు ప్రియులారా. ప్రభువును కలుసుకునే వరకు కూడా ప్రియులారా మనం ఎంతో జాగ్రత్తగా మన రక్షణను మనం కాపాడుకుంటూ ప్రియులారా ప్రభు సన్నిధిలోనికి మనం వెళ్ళాలి. అప్పుడు దేవుడు ఫలానమ్మకమైన మంచి దాసుడని ఆయన మెచ్చుకుని ప్రియులారా తన ఆశీర్వాదంలోనికి నిన్ను నడిపించబోతూ ఉంటున్నాడు. తెలుపు ప్రియులారా పరిశుద్ధ అలంకరణకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటున్నాం. అవునా? తెలుపు అనగా పరిశుద్ధ అలంకరణ. దేవునికి స్తోత్రాలు. ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడంటే ప్రియులారా పరిశుద్ధులుగా ఉండడానికి. దేవునికి స్తోత్రాలు. దయచేసి అపోస్తలుడైన పౌలు దర్శనం రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు ఏమంటున్నాడు మనం చూద్దాం ప్రియులారా. దేవుడు మనలను ఎందుకు పిలిచాడనే విషయాన్ని అక్కడ రాస్తూ ఉంటున్నాడు. మొదటి తెస్సలోని 4:7 వచనాన్ని మనం చూద్దాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. అపవిత్రులుగా ఉండుటకు ఆయన పిలవలేదు ప్రియులారా. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు సహోదరి సహోదర? పరిశుద్ధులుగా ఉండడానికి. దేవునికి స్తోత్రాలు. తెలుపు అనగా పరిశుద్ధతకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. తెలుపు పరిశుద్ధ అలంకరణకు సాదృశ్యంగా ఉంది ప్రియులారా. పరిశుద్ధులుగా ఉండడానికి ప్రభు పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండడానికి కాదు. సహోదరి సహోదర, నిజంగా ప్రభువును అంగీకరించి ఈ రోజున మనం అందరం కూడా మన అంతఃపురములు మనమందరం కూడా బంధించబడినటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఒక సోటి ప్రశ్న ఏంటనగా నీ యొక్క వస్త్రాలు నేను జాగ్రత్తగా కాసుకుంటూ ఉన్నావా? పరిశుద్ధంగా నువ్వు ఉంటున్నావా? దేవుడు నిన్ను పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు తప్ప అపవిత్రంగా ఉండడానికి కాదు ప్రియులారా. కాబట్టి మనం ఎలా ఉంటూ ఉన్నాం మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రియులారా. ప్రభు సన్నిధిలో తెల్లని వస్త్రాలు ప్రభు చేత నీకు అనుగ్రహించబడాలంటే ప్రియులారా మన యొక్క వస్త్రాలు మనం మనలో పంచుకోకూడదు ప్రియులారా. కాబట్టి సాధ్య సంఘములో కొందరు వారు ఎలా ఉన్నారంటే ప్రియులారా దేవుని సన్నిధిలో ప్రియులారా తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రం ధరించుకొని నాతో కూడా ఏం చేస్తారంట? వారు సంచరిస్తారు. ఎంత గొప్ప ధన్యత ప్రియులారా. ప్రభువుతో పాటు పరలోక రాజ్యములో మనం సంచరించాలంటే తెల్లని వస్త్రాలతో ప్రియులారా. ప్రస్తుతం ప్రభు ఈ భూలోకములో నీకు ఆత్మ సంబంధమైన వస్త్రాలు నీకు అనుగ్రహించాడు ప్రియులారా. వాటిని నువ్వు కాపాడుకుంటూ ప్రభువును చేరినప్పుడు ప్రియులారా ఆ తెల్లని వస్త్రం ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. 96వ కీర్తన 9వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. 96వ కీర్తన 9వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని మనం ఎవరికి నమస్కారం చేయాలట? యెహోవాకు ప్రియులారా. యెహోవా సన్నిధిలోకి వెళుతూ ఉన్నప్పుడు ప్రియులారా మరొక వస్త్రం ఆయనకి ఇష్టం లేదు ప్రియులారా. ఆయనకి ఇష్టమైన వస్త్రం ఏంటంటే పరిశుద్ధ అలంకారాలు ప్రియులారా. ఇహ సంబంధమైన అలంకారాల కొరకు మనం ఎంతగానో ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం ప్రియులారా. కానీ ప్రభు కోరేదించనగా పరిశుద్ధ అలంకారములు. దేవునికి స్తోత్రాలు. జకర్యా ప్రవచన గ్రంథములు మరొక మాట మనం చూద్దాం ప్రియులారా. జకర్యా ప్రవచన గ్రంథము దేవుని సన్నిధిలో అందరం కూడా మనం చూద్దాం. 3వ అధ్యాయము ప్రియులారా. 3వ అధ్యాయము దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి 3వ వచనం చదవండి ప్రియులారా. 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. మరియు యెహోవా దూత ఎదుట
యాజకుడైన యెహోషువ నిలవబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరిచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరువి వలె నే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్త వస్త్రములతో అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. దేవునికి మహిమకరను గమనించండి. యెహోషువ ప్రియులారా, యాజకుడు ప్రియులారా, మలిన వస్త్రములు ధరించిన వాడి దూత సముఖములో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను ఏం చేస్తున్నాను, అలంకరించుచు ఉన్నాను అంటున్నాడు ప్రియులారా. దేవుని సంఘమ సహోదరి సహోదర, దేవుని సన్నిధిలో దేవుని యెహోషువ యొక్క మలిన వస్త్రాలు తొలగించాడు ప్రియులారా. ఈ రోజు నేను ఆ మలిన వస్త్రాలు దేవుడు తొలగించి ప్రియులారా ఆ యొక్క తెల్లని వస్త్రముతో నిన్ను అలంకరించాలని ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మీ పరిశుద్ధత పాడైపోయిన ఎడల ప్రియులారా అపవాది మీ మీద నేరము మోపుతూ ఉంటాడు ప్రియులారా. దేవుని సన్నిధిని వాడు నిలబడతాడు ప్రియులారా. కాబట్టి ప్రభు సన్నిధిలో ప్రియులారా మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఉండాలి. ఎంతో జాగ్రత్తగా మనం ఉండాలి ప్రియులారా. కావలి కాసే విషయంలో మనం చూసే ఆ యొక్క అంశం ప్రియులారా మన పరిశుద్ధతను కూడా మనం కావలి కాయాలి. ఆత్మీయమైన జీవితంలో ప్రియులారా మన ఇష్టానుసారంగా మనం ఉండడానికి లేదు ప్రియులారా. ఎందుకంటే ఎప్పుడైతే మన పరిశుద్ధత పాడైపోతుందో ప్రియులారా అపవాది అవకాశం తీసుకుని ప్రియులారా మన మీద నేరం మోపి దేవుని సన్నిధిలో వాడు ఏం చేస్తాడు, నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ప్రియులారా. అందుకే వానికి మనం అవకాశం ఇవ్వకుండా బహు జాగ్రత్తగా మనం ఉండాలి ప్రియులారా. పరిశుద్ధులు అపవాది గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి ప్రియులారా వారు జయించారు. దేవునికి స్తోత్రం. ప్రతి పరిస్థితిని కూడా మనం జయించాం ప్రియులారా. పరిశుద్ధులు అపవాదిని గొర్రె పిల్ల రక్తము ద్వారా తామిచ్చిన సాక్ష్యమును బట్టి మనం ఏమయ్యామంట, జయించినటువంటి వారముగా మనం ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి జయించినటువంటి వారం ప్రియులారా దయచేసి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఏముందో ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. యోహాను రాసిన మొదటి పత్రిక 5:4 వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలముగా మనం పుట్టినట్లయితే లోకాన్ని జయిస్తాము. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చూసారా, లోకమును జయించిన విజయం ఏంటంట, మన విశ్వాసమే. దేవునికి మహిమకరుని గాక. కాబట్టి ప్రియులారా దేవుని వాక్యానుసారంగా మనం చూసినట్లయితే మనలను పరిశుద్ధ పరిచేవి 4 విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. పరిశుద్ధ పరచుచు ఉన్నాయి 4 విషయాలు. ఒకటి ఏంటంటే ప్రియులారా యేసు రక్తము మనల్ని ఏం చేస్తుంది ప్రియులారా, కడిగి పవిత్రపరుస్తూ ఉంటుంది ప్రియులారా. దేవునికి స్తోత్రాలు. దయచేసి 13వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. పౌలు రాస్తూ ఉంటున్నాడు, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. చూసారా, యేసు ప్రభు తన పరిశుద్ధమైన రక్తం ద్వారా ప్రజలను ఏం చేయాలనుకున్నాడు ప్రియులారా, పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ప్రియులారా మనం యేసు రక్తం ద్వారా పవిత్రపరచబడుతూ ఉంటాం ప్రియులారా. ఇప్పుడు అన్ని కూడా చదవనవసరం లేదు, కానీ యోహాను సువార్త 17:17 మనం
మనం చూసినట్లయితే ప్రియులారా, దేవుని వాక్యము ద్వారా మనం పవిత్రపరచబడుతూ ఉంటున్నాం. ఆ తర్వాత 1 తిమోతి 4:5 మనం చూసినట్లయితే ప్రార్థన ద్వారా మనం పవిత్రపరచబడుతూ ఉంటున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాకుండా రోమా 15:15 మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా మనం పవిత్రపరచబడుతూ ఉంటున్నాం. ఒకసారి ఆ మాట మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ ద్వారా కూడా మనం పవిత్రపరచబడుతూ ఉంటున్నాం ప్రియులారా. 15-16 కలిసి ఉంటున్నాయి ప్రియులారా. తెలుగులో చదవండి ప్రియులారా. అయినను అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి, పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి, ఆ మాట అండర్లైన్ చేసుకునండి ప్రియులారా. పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడి దేవునికి స్తోత్రం. సో ప్రభు సన్నిధిలో ప్రియులారా మనం పరిశుద్ధాత్మ ద్వారా కూడా మనం ఏమవుతున్నాం ప్రియులారా, పవిత్రపరచబడుతూ ఉంటున్నాం. We are being sanctified, becoming clean by the 4 things. One is the blood of Jesus and the word of God, by prayer and by the Holy Spirit. These 4 things ప్రియులారా మరి మనల్ని పవిత్రంగా చేస్తూ ఉంటున్నాయి ప్రియులారా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి ఏమని రాయబడిందో మనం చూద్దాం ప్రియులారా. 4:4 ప్రకటన గ్రంథం. సింహాసనము చుట్టూను 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటము పెట్టుకున్న వారై కూర్చుండేది. చూసారా, పరలోకమందు పెద్దలు ప్రియులారా తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. తల మీద ఏం పెట్టుకున్నారు ప్రియులారా? సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చున్నారు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి పరలోకమంతా కూడా దేవుని యొక్క మహిమ చేత నింపబడింది ప్రియులారా. అది పరిశుద్ధ పట్టణము. దేవునికి స్తోత్రాలు. ప్రభువే అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు ప్రియులారా. మరి ఆయనే మరి సూర్యుడులాడుగా ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. గమనించండి ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి పేదలందరూ కూడా ఏం ధరించుకున్నారు ప్రియులారా? తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నారు. సువర్ణ కిరీటమును ధరించుకొని వారు ఆయనతో కూడా రాజ్యమేలుతూ ఉన్నారు ప్రియులారా. ఎంత గొప్ప అవకాశం ప్రభు వారికి ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. ప్రకటన 19వ అధ్యాయం 14 వరకు మాట మనం చూద్దాం ప్రియులారా. 14 వచనం 19-14 ప్రకటన. ఆ పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారా బట్టలు ధరించుకొని, పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారా బట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఎవరిని వెంబడిస్తూ ఉన్నాయి ప్రియులారా? ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి సేనలు ప్రియులారా, పరలోకమున్న పెద్దలు, పరలోకమున్న సేనలు సహితము కూడా శుభ్రమైన తెల్లని నారా బట్టలు ధరించుకొని ఉన్నారు. తెల్లని గుర్రల మీద ఏం చేస్తున్నారు ప్రియులారా? ఆయనతో మరి ఆయన వెంబడి వెళుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి పరలోకం అంతా కూడా తెల్లగా ఉంటుంది ప్రియులారా. సహోదరి సహోదర, మనం నల్లగా ఉన్నట్లయితే మన జీవితము ప్రియులారా మలినమైన వస్త్రాలతో ఉన్నట్లయితే సహోదరి సహోదర, ఈ యొక్క కాలింటంలో మనం ఉంటున్నాం ప్రియులారా. బంధించబడినటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాం. సహోదరి సహోదర, నీ వస్త్రాలు ఎలా ఉంటున్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకసారి నిన్ను చెక్ చేసుకోమని దేవుని నేను హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఓ దేవుని సంఘమా, సహోదరి సహోదర, మరి క్రైస్తవ కుటుంబంలో మనం ఉండవచ్చు సహోదరి సహోదర. నీ యొక్క జీవితము మలినముగా ఉన్నట్లయితే ప్రియులారా ప్రభువును మనం అడుగుతాం. దేవా, నా మలిన వస్త్రాలు తొలగించి తెల్లని పవిత్రమైన వస్త్రాలతో నన్ను అలంకరించు ప్రభువా. నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రభు ఆ మలిన వస్త్రమును ఆయన తొలగిస్తాడు ప్రియులారా. జకర్యా గ్రంథమును మనం చూసాం. యెహోషువ యొక్క మలిన వస్త్రాల్ని దేవుడు ఏం చేశాడు ప్రియులారా? తొలగించాడు ప్రియులారా. పవిత్రమైన వస్త్రాలతో నింపాడు, అలంకరించాడు. దేవునికి స్తోత్రాలు. తొలగించి ప్రశస్తమైన వస్త్రాలని అతనికి ధరింపజేశాడు ప్రియులారా. ఈ యొక్క సమయంలో ప్రభు సమర్థుడు ప్రియులారా. ఆయన నీ జీవితాన్ని మార్చే సమర్థత కలిగినటువంటి వాడు. ఆయన ఒక్కడే. దేవునికి మహిమ కలుగుగాక. నువ్వు చేయాల్సిన పని ఏంటనగా, నేను తగ్గించుకుని దేవుని సన్నిధిలో, ప్రభువా నేను పాపినయ్యా, మరణ వస్త్రాలతో నేనున్నాను, నన్ను కడుగుము ప్రభువా, నీ రక్తముతో కడుగు, నన్ను శుద్ధీకరించు ప్రభువా, నాకు ఉదక స్నానము నాకు దయచే ప్రభువా. నువ్వు మొరపెట్టినప్పుడు ప్రభు అద్భుతమైన కార్యం చేస్తాడు. ఎందుకంటే ప్రియులారా పరలోకమంతా కూడా పరిశుద్ధమైన పట్టణం
పట్టణము ప్రియులారా, ఆయన నిర్మలమైనటువంటి వాడు. దేవునికి స్తోత్రాలు. ఆయనే గొప్పగా మనకు కనబడుతూ ఉన్నాడు ప్రియులారా. ఆయన దగ్గర ఉన్న వారందరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారుగా మనకు కనబడుతూ ఉన్నారు. దయచేసి 22వ అధ్యాయం ప్రకటన గ్రంథము 11వ వచనాన్ని కూడా మనం చూద్దాం ప్రియులారా. అన్యాయం చేయువాడు ఇంకను అన్యాయమే చేయనేమో, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనేమో. దేవునికి స్తోత్రాలు. అవునా, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనేమో. దేవునికి మహిమ కలుగుగాక. సహోదరి సహోదర, మనమందరూ కూడా పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నామా, లేకుంటే నీతిమంతులుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నామా, లేకుంటే అన్యాయస్తులుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నామా? ఒక్కసారి మనం ఆలోచించేద్దాం ప్రియులారా. ఈ అంత్య దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ప్రభు యొక్క రాకడ బహు సమీపంలో ఉంటుంది ప్రియులారా. ఆయన చెప్పిన ప్రవచనాలన్నీ కూడా ఈ భూలోకమంతటి కూడా నెరవేర్చబడుతూ ఉంటున్నాయి ప్రియులారా. ఏదో సమయం ఆయన రావచ్చు ప్రియులారా. వచ్చినప్పుడు నువ్వు ప్రశస్తమైన వస్త్రాలతో నువ్వు కనబడి ఆ యొక్క నిరీక్షణ నీకుందా సహోదరి సహోదర? ప్రస్తుతం నువ్వు ఎలా ఉంటున్నావు? ఒకసారి నేను మరి చూసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను ప్రియులారా. ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క 8 వస్త్రాల గురించి మనం ధ్యానించాం ప్రియులారా. ఈ యొక్క సాయంకాల వేళలో ఎలాంటి వస్త్రాలను కలిగి ఉన్నావా లేదా? ఎందుకంటే మనం అందరం కూడా అతి శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్ల పెండ్ల విందుకు మనం ఆహ్వానించబడ్డాం ప్రియులారా. ఇలాంటి వస్త్రాలు నీకు లేకపోతే, తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆయనతో పాటు సంచరించి యోగ్యత మనకు దొరకదు ప్రియులారా. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రియులారా, మనం కాపాడుకోవలసినటువంటి వస్త్రాలు ఏంటంటే ప్రియులారా, ఈ 8 ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రాలు ప్రియులారా. దేవుడు ఈ భూలోకంలో ఉండగా మనకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి వీటిని భద్రపరుచుకొని ప్రియులారా, మనం భయభక్తులతో మనం ఉన్నప్పుడు ప్రియులారా, ప్రభు తెల్లని వస్త్రాలతో ఏం చేస్తాడు? ఆయన అలంకరిస్తాడు. దేవునికి స్తోత్రాలు. మన ప్రభు ఎవరంటే ప్రియులారా, 3వ అధ్యాయం ప్రకటన గ్రంథము 21లో మనం చూసినట్లయితే ప్రియులారా, మన ప్రభు జయించిన వాడు మనల్ని కూడా జయించుటకు ఆయన పిలుచుచు ఉన్నాడు ప్రియులారా. 3:21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నా సింహాసనమందు. ఎంత గొప్ప అవకాశం ప్రియులారా. మన ప్రభు దేవునికి మహిమ కలుగుగాక. నిజమే సహోదరి సహోదర, ఎంత గొప్ప యోగ్యత ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులారా. మన ప్రభు జయించిన వాడు మనల్ని కూడా జయించడానికి ఆయన ఏం చేస్తున్నాడు? పిలుస్తూ ఉన్నాడు. ఎవరైతే జయిస్తారో ప్రియులారా, ఆయనతో పాటు మనం కూడా ఎక్కడ కూర్చుంటాం ప్రియులారా? సింహాసనం మీద. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. సహోదరి సహోదర, ఎంత గొప్ప అవకాశం మనం పోగొట్టుకుందామా? లేకుంటే ఇహ సంబంధమైన లోకములోనే మనం పాపములోనే మరణ వస్త్రాలు వేసుకుని ప్రియులారా అలాగే ఉంటూ నిత్య నరకాగ్ని గుండములోనికి మనం వెళ్దామా? సహోదరి సహోదర, సింహాసనం మీద మనం కూర్చుండబోతున్నామంటే అర్థం ఏంటనగా మనం ఏలబోతూ ఉంటున్నాం. ఆమేన్. పరలోకము అద్భుతమైనటువంటి నగరము. దేవునికి స్తోత్రాలు. ప్రభు ఒక గొప్ప అధికారం మనకు అనుగ్రహించబోతున్నాడు ప్రియులారా. సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు ప్రియులారా? ఏలేవారు. దేవునికి స్తోత్రాలు. మనం కూడా ఏలబోతూ ఉంటున్నాం. ఇంకా కొన్ని విషయాలు మనకు అర్థం కావు ప్రియులారా. ఈ మట్టి కొరకు ప్రియులారా, దేవునికి స్తోత్రాలు. ఎప్పుడైతే నిత్యమైన మహిమలోనికి మనం వెళతాము ప్రియులారా, అప్పుడు అన్ని కూడా మనం గ్రహించగలము ప్రియులారా. కాబట్టి ప్రభు సన్నిధిలో ప్రియులారా, ఎలాంటి గొప్ప ఆశీర్వాదం పొందుకోవడానికి మనం ఏం చేద్దాం? సిద్ధపడతాం. ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు జయించడానికి ప్రియులారా. ఎందుకు మనం ఓడిపోదాం? చాలా మంది ప్రియులారా, ప్రారంభం బాగానే ఉంటుంది ప్రియులారా, కానీ మార్గంలో మనం పడిపోతూ ఉంటున్నాం. కాబట్టి సాయంకాల వేళలో ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరి సహోదర, నువ్వు ఎలా ఉంటున్నావు? నీ ఆత్మీయమైన జీవితంలో ఎలా ఉంటున్నావు? ప్రారంభం బాగానే ఉంది, కానీ కొన్నాళ్ళైన తర్వాత నీ జీవితం ఎలా ఉండింది? ప్రస్తుతం నీ జీవితం ఎలా ఉంది? ప్రభు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు కనుక మన జీవితాన్ని మనం ఏం చేద్దాం? పరిశీలన చేసుకున్నాం. ప్రభు కోరిన స్థాయిలో ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మనం ప్రభు వైపుకు మనం తిరుగుదాం. సహోదరి సహోదర, మనం నశించిపోవడం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు ప్రియులారా.
మన తల్లిదండ్రులు సహితం కూడా మన పిల్లల విషయంలో మనం ఎంతగానో శ్రద్ధ వహిస్తూ ఉంటారు ప్రియులారా. మన తల్లిదండ్రులు, అయ్యో నా పిల్లలు నేను చదువుకోకపోయినా వారు మంచిగా చదువుకోవాలి, ఉన్నతమైన స్థాయిలో ఉండాలని అన్ని విధాలుగా మనకు సహాయపడుతూ ఉంటారు ప్రియులారా. ఆత్మీయమైన జీవితంలో కూడా మన పరలోకపు తండ్రి యేసు, ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు ప్రియులారా. మనమందరం కూడా జయించినటువంటి వారముగా ఆయనతో పాటు సింహాసనం పైన ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఇలాంటి కోరిక నీకుందా సహోదరి సహోదర? లేకపోతే ప్రియులారా, మనం నిత్య నాశనములోనికి మనం వెళ్ళిపోతాం. ధనవంతుడు లాజరు యొక్క పరిస్థితి ఏంటిదో మనం చూసాం ప్రియులారా. అలాగ ఉండబోతా ఉంటుంది ప్రియులారా. ఇంకా నిత్యమైన ఎడబాటు ప్రియులారా. అప్పుడు చూసుకుందామంటే ఇంకేమి కూడా ఉండదు ప్రియులారా. ధనవంతుడు కేకలు వేస్తూనే ఉన్నాడు, అరుపులు కేకలు ప్రియులారా. అగ్ని ఆరదు, పురుగు చావదంట ప్రియులారా. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఒక్కసారి ఊహించు సహోదరి సహోదర. చాలా మంది ఈ లోకాన్ని ప్రేమిస్తూ త్రాగుతూ తందాన వాడుతూ ప్రియులారా, ఇంకా టైం ఉంది నాకు, నా హృదయాన్ని ప్రభువుకి అప్పగించడానికి నాకు సమయం ఉందని సమయం కొరకు వేచి ఉంటున్నారు. రేపు ఏమవుతుందో, మరో క్షణం నీకేమవుతుందో నీకు తెలియని దినాల్లో బ్రతుకుతూ ఉన్నావు సహోదరి సహోదర. ఈ రోజున ప్రపంచమంతా కూడా లాక్డౌన్ అవుతుందని ఏనాడైనా మనం ఊహించామా సహోదరి సహోదర? మేధావులు ఊహించారు ప్రియులారా, ఎవరు ఊహించలేదు ప్రియులారా. సమస్యలు రాబోతూ ఉన్నాయని చెబుతూ వచ్చారు తప్ప, కానీ ఎలాంటి భయంకరమైన లాక్డౌన్ బ్రేక్ జరుగుతుందని ఎవరు కూడా ఊహించలేదు ప్రియులారా. ఊహించని విధానములో పరిస్థితులు మన జీవితంలోనికి వస్తూ ఉంటాయి సహోదరి సహోదర. అందుకే దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. రేపు ఏమవుతుందో మనకు తెలియదు ప్రియులారా. కాబట్టి లాక్డౌన్ ఇంకా పెరుగుతుందో తరిగిపోతూ ఉంటుందో మనకు తెలియదు ప్రియులారా. దేవుని సంఘమ సహోదరి సహోదర, ప్రభు మనకిచ్చినటువంటి రక్షణను, ఈ రక్షణ వస్త్రాల్ని బహు జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రియులారా ఆయన మహిమలోనికి మనం వెళ్ళాలి. ఆమేన్. తెల్లని వస్త్రాలు ధరింపబడినటువంటి వారుగా ఆయనతో కూడా పరలోక రాజ్యంలో సంచరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా సిద్ధపరచును గాక. అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రండి ప్రార్థన చేసుకున్నాను ప్రియులారా. మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, యేసు నామమున మీ పాదముల చెంతకు వస్తూ ఉంటున్నాను. ఇంతవరకు మీ మాటలు మాకు అనుగ్రహించారయ్యా. ఇదిగో తండ్రి, ఆత్మ సంబంధమైన వస్త్రాలు దాదాపు 8 విషయాలు ప్రభా, ఈ 4 సెక్షన్స్ లో మేము ధ్యానించడానికి మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. 4 రోజులుగా ప్రభా, ఇదిగో తండ్రి 4 పార్ట్స్గా మీరు మాకు అనుగ్రహించారు. అవి మా హృదయంలో భద్రపరచబడును గాక. వాటిని ధరించుకొని ప్రభా, వాటిని కాపాడుకుంటూ మీ సన్నిధిలో ప్రభువా, మీ దగ్గరికి చేరి ప్రభువా, మీ ద్వారా తెల్లని వస్త్రాలు ధరించుకొని ప్రభువా మీతో పాటు సంచరించడానికి సహాయం చేయండి ప్రభా. మేము జయించే వారం ఉండడానికి ఇష్టపడుతూ ఉంటున్నాం. అలాగే ప్రభా, ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా జయించే వారిగా ఉండడానికి సహాయం చేయండి. ఈ ఎవరు కూడా ఓడిపోయి పతనము కాకుండా సహాయం చేయండి అయ్యా. ఇంకా రక్షణ పొందని వారు, ఇంకా ఈ ఆత్మ సంబంధమైన వస్త్రాలు ధరింపబడినటువంటి వారు ప్రభా, వారు త్వరపడడానికి సహాయం చేయండి. వారి హృదయాన్ని ప్రభా కఠినపరచుకోకుండా సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి అయ్యా ప్రభువా. కుటుంబ సమేతంగా గృహాల్లో ఉంటూ ప్రార్థనలు గడుపుతూ ఉంటుండగా ప్రభువా, వారికి మిమ్మల్ని మీరే ప్రత్యక్షపరచుకోండి. మీ ఆత్మతో నింపండి అయ్యా, మీ ధైర్యంతో నింపండి, మీ శక్తితో నింపండి. మీకు స్తోత్రాలు. ప్రతి విధమైనటువంటి బలహీనత మీరు తొలగించండి అయ్యా. ఆరోగ్యవంతులుగా మీరే ఉంచండి. మీకు స్తోత్రాలు. దుష్టుడే కోణంలో వాడి కార్యం చీకరమని పన్నాగలను లయపరుస్తూ ఉంటున్నా. ప్రస్తుతం మా దేశాన్ని, మా యొక్క ప్రపంచాన్ని వణికిస్తూ ఉన్నటువంటి ఈ భయంకరమైన కరోనా వైరస్ యేసు నామమున తొలగించబడును గాక. దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి త్వరగా ప్రభువా. ఈ లాక్డౌన్ తొలగించబడును గాక. యేసు నామమున ప్రభువా, ప్రజలందరూ కూడా తండ్రి మిమ్మల్ని తెలుసుకోవడానికి సహాయం ఇచ్చేయండి. మీ రక్షణ భాగ్యము దయచేయండి అయ్యా. మా దేశ నాయకులను ప్రభా, ఇదిగో తండ్రి ప్రతి దేశాన్ని పరిపాలించిన నాయకులందరూ కూడా మీరే ఆశీర్వదించండి అయ్యా. అందరూ కూడా ప్రభా మిమ్మల్ని స్తుతించుదురుగాక, మీ సన్నిధిలో ప్రార్థన చేయుదురుగాక ప్రభా. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని ప్రార్థిస్తూ మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు అందరి పైన రిలీజ్ చేయండి, బలపరచండి. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసము మనందరితో సదాకాలము తోడైంచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.
Have a wonderful time. Let us hear a few words. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చక్కని వాక్యం మనం విన్నాం కదా. విలువైన వస్త్రాలు, నిజంగా ఈ రోజుల్లో జరీ బుట్ట, బంగారు జరీ చీర కొనాలంటే 10,000లో 20,000లో దొరకడం లేదు. కనీసం ₹1,00,000 పెట్టాల్సి వస్తుంది. మరి ఖరీదైన చీర అంటే ఖరీదు చెల్లించాల్సిందే. విచిత్రమైన పని కోసం కూడా మనం ఎన్నో శ్రమల గుండా వెళ్ళాలని అనేక రకాల వస్త్రాల గురించి మనం విన్నాం. రక్తం ముద్దలో పొల్లుతున్న మనలను, పాపంలో పొర్లుతున్న మనలను నీళ్ళతో కడిగాడని ప్రభు, నూనెతో అంటాడని, అంతేకాకుండా విచిత్రమైన పనిగల వస్త్రాలతో, ఆయన ప్రశస్త వస్త్రాలతో మనల్ని అలంకరిస్తున్నాడని ఆయన మాట్లాడినాడు. మన వస్త్రములు ఎలా ఉన్నాయి? నువ్వు ఇంకా రక్తంలో పొర్లుతూ ఉన్నావా? పాపంలో పొర్లుతూ ఉన్నావా? ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన చేతులు చాపి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ప్రభు చేత, నీళ్ళ చేత కడగబడి ఆయన నూనెతో నిన్ను అంటాలని ఇష్టపడుతున్నాడు. అంతేకాదు విచిత్రమైన పనిగల వస్త్రములతో, ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించాలని కోరుతున్నాడు. దేవుడి యొక్క మంచి వస్త్రాల గురించి మనకు ఎంతో అద్భుతమైన విషయాలు నేర్పించాడు. మన వస్త్రాలను జాగ్రత్తగా కాపాడుకుందాం. అపవిత్రపరచుకొనకుండా పరిశుద్ధమైన నీతి క్రియలు కలిగి దేవుణ్ణి మనం వెంబడిద్దాం. దేవుడి వాక్యం ద్వారా నిజంగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాడని, మాట్లాడాడని, బలపరిచాడని నేను నమ్ముతూ ఉంటున్నాను. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే స్క్రీన్ పైన వచ్చే నంబర్కి మీరు మీ ప్రార్థన విన్నపాలు తెలియచేయండి. నీవు విచిత్రమైన పనిగల ఆ వస్త్రమును పొందడానికని శ్రమల గుండా వెళ్తున్నావేమో, నీతో పాటు నీ కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. విచిత్రమైన పనిగల వస్త్రాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అనేక శ్రమలు పొందిన యోబును గుర్తు చేసుకున్నాం. నిజంగా దేవుడు ఆ విధంగా మనలందరినీ పరలోక రాజ్యంలో ప్రశస్త వస్త్రాలతో, పరిశుద్ధమైన తెల్లని వస్త్రాలతో మనల్ని అలంకరించి ఆ యొక్క మహిమలో మనం అందరం కూడా ఆయనతో సంచరించే ఆ ధన్యత మనకు అందరికీ దయచేయుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. మళ్ళా రేపు సాయంకాలం 7 గంటల నుంచి 8 గంటల వరకు కలుసుకుందాం. అంతటి వరకు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్.